అమ్మా మీ ఆయన గారు ఎప్పుడు చచ్చిపోయారు? 21. ఎందుకు చనిపోయారు? ఏ ఊర్లో కరెంటు? వంతాడు కొండ మీద ఆ కరెంట్లో పడి చనిపోయాడు. ఆ చనిపోతే మరి ఆ కరెంటు ఎట్టిన వాళ్ళు ఏమన్నా ఆ ప్రభుత్వం అది ఇచ్చేసిందా? 50,000 ఇచ్చారు. 50,000 కరెంట్లో కలిపోయాయి. ఆ కరెంట్లో ఇచ్చిన డబ్బులు ఈ కరెంట్లో కలిపోయాయి. అయితే దీని మాటకి అలా ఇవన్నీ అలా పక్కనట్టు ఇంకోటి ఏంటంటే మరి ప్రభుత్వం తరఫు నుంచి ఏమి రాలేదా? ఏమి రాలేదు. కరెంట్లో పడిపోయిన వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకి వేసారు అంటారు. మరి కుటుంబ పరిస్థితి ఏంటి? ఏమీ లేదు. మరి దీని బట్టి ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా కలిపింది, ఏమీ లేదు. ఈ 3 కుటుంబాలు ఆ ఇంట్లో ఉంటున్నారు. మొత్తం ఉన్నాక ఉన్న ఇల్లు కలిపింది. మరి ప్రభుత్వం తరఫు నుంచి మీ భర్త చనిపోయిన దానికి నుంచి ప్రభుత్వం తరఫు నుంచి ఏమి రాలేదు? ఏమి రాలేదు. ఏమి అవ్వలేదు. కేసులు కట్టారు అంతే. ఇది మునిగిపోతే ఆ కేసులు హాయిగా ఉంటాయని ఇది. అయితే ఎమ్మెల్యే గారిది మీ చనిపోయిన దాని గురించి ఏం మాట్లాడలేదు కదా? కరెంటు డిపార్ట్మెంటు ఎలక్ట్రికల్ కరెంటు మిమ్మల్ని మీ కుటుంబాన్ని వెంటాడుతుంది. నీ భర్తను అక్కడ మింగేసింది, ఇక్కడేమో ఇల్లుని మింగేసింది. అక్కడ ఫ్యామిలీ కూడా వాళ్ళ అత్తగారి ఫ్యామిలీ కూడా మొత్తం అలా పోయింది అంటే కరెంట్లోనే. సూదుకోండి అలా సూదుకోండి అక్కడ కూడా కరెంట్లోనే పోయారు. అది ఇక్కడ కూడా అన్యాయం అయిపోయారు. ఏమీ లేదు. ఇంకా మొత్తానికి ఇక్కడ కట్టుబట్టలతో బయటకు వచ్చారు. పత్తిపాడు నియోజకవర్గం, పత్తిపాడు మండలం, పెద్దపాలెం గ్రామంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వైఫల్యం వల్ల రాత్రి 4 ఇళ్ళు కాలిపోవడం జరిగింది. ఇది కాకుండా ఆ ఇల్లు కాలిపోయిన ఇప్పుడు పోయిన 27వ తారీఖున ఈవిడి భర్త ఏమంటే రౌతుపాలని కరెంటు అడుగు పొందిన కరెంట్ ఎట్టి దాంట్లో మరణించాడటండి. మరణిస్తే పోలీసు వారు ఎంక్వైరీ చేసి కరెంట్ ఎట్టిన వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టారండి. ఇదిగోనండి ఈ భర్త, ఈవిడికి ఈ పిల్లని ఈ బాబు వీళ్ళిద్దరు ఉన్నారండి. ప్రభుత్వం నుంచి ఏం చేస్తారో ఎలా చేస్తామని కనీసం ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కనీసం కూడా పట్టించుకోలేదంటండి. ఎవడో రైతు అయితే 50,000 ఇచ్చాడంటే, ఇంకో రైతు అయితే 50,000 ఇస్తాం లేదా మీరు చేసుకోండి అంటున్నారట. కరెంట్ ఎట్టిన వాళ్ళు అయితే మేము జైల్లో ఉన్నాం కదా మీరు చూసుకోండి అంటున్నారట. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? కనీసం ఈ కుటుంబానికి భరోసా ఉండాలి కదా. ఏమనే కరెంట్లో ఈ భర్త పోయాడు, భర్త పోతే ఆ రైతు 50,000 ఇస్తే ఆ 50,000 తెచ్చి ఇంట్లో పెడితే ఇదే కరెంటు వలన ఏమనే ఇదే కరెంటు వల్లనే రాత్రి 50,000 కూడా కాలిపోయి ఇంట్లో పెట్టిన 50,000 ఏమనే మొత్తం సమస్తం అంతా కూడా సర్వనాశనం అయిపోయి ఉన్నారు ఇవాళ. అమ్మా ఎమ్మెల్యే గారు, ఇది మీరు ఖచ్చితంగా ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కాబట్టి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వైఫల్యం వలన ఏమనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వైఫల్యం వల్ల ఇక్కడ 4 ఇళ్ళు కాలిపోయి వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి. ఇది కాకుండా రౌతుపాలెం గ్రామంలో అడుగు పందులకి కరెంటు పెడుతుంటే చూసుకోవాల్సిన బాధ్యత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి లేదా? అవునే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి లేదా? అక్కడ కూడా ఇక ఈవిడ భర్త పోయాడు. పోయి కనీసం ఇప్పుడు ఇవాళకే 15-16 రోజులు అవుతుంది. కానీ ఈ రోజు వరకు కూడా ఎమ్మెల్యే గారికి మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని కూడా స్పందించకపోవటం ఎంత బాధాకరమైన విషయం ఇది. అమ్మా ఎమ్మెల్యే గారు, అదే మీ కాపులకి అయితే ఇలాగా చేస్తారా? మీ కాపులకి అయితే ఇలాగా చేస్తారా? అమ్మా భర్త పోతే ఏ విధంగా బతకాలి? ఈ కుటుంబానికి న్యాయం జరగకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాం. ఈ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. అదే ఈ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. ఇచ్చే వరకు కూడా మేము పోరాడతాం. ఈవిడికి భర్త పోయాడు కాబట్టి కరెంట్లో ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోనూ ఏదో ఉద్యోగం ఈ అమ్మాయికి ఇవ్వాలి. అదే ఆ ఉద్యోగం ఇచ్చే వరకు కూడా మేము పోరాడతాం. ఇక్కడ కరెంటు డిపార్ట్మెంట్ వైఫల్యమే, అక్కడ అడుగు పనులు పెట్టే వైఫల్యమే.
కరెంటు వల్ల నీ కుటుంబం ఇవాళ రోడ్డు పడిపోయింది. ఎమ్మెల్యే గారు వచ్చి 5,000 ఇచ్చారు, చాలా సంతోషం, కట్టుబట్టలతో ఉన్నారు, జీవితాలు నాశనం అయిపోయాయి. మేము రేపు ఎమ్మెల్యే గారు ఏం చేస్తారో ఏం చేస్తారో ప్రభుత్వాన్ని మాత్రం మేము నిలదీసి అడుగుతాం. ఈ కుటుంబానికి అండదండగా నిలబడతాం. ఈ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్కేషన్ ప్రభుత్వం ఇవ్వాలి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర వసూలు చేశాను ఇవ్వాలి. ఏంటిది? కరెంటు పెడుతుంటే మాట్లాడలేని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, పాక మీద వైరు పడితే తీయలేని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, ఇవాళ ఈ కుటుంబం రోడ్డు మీద పడిపోయింది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వలన. కనీసం ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఒక మహిళ, అవునే భర్త లేని లోటు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇవాళ భర్త లేకుండా ఈ పిల్లలతోటి ఈవిడ ఎలా బతకాలి? ఏ విధమైన భరోసా ఇవ్వలేదు. వాళ్ళందరి మీద కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందరూ కేసులు పెట్టాలి. వాళ్ళే ఈ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలి, ఇళ్ల స్థలం ఇల్లు కట్టివ్వాలి. ఈ అమ్మాయికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలి. ఇది మా డిమాండ్. అవ్వకపోతే మా తడాక, మా బీసీల తడాక ఏటో మేము ఖచ్చితంగా పత్తిపండి నియోజకవర్గంలో మేము సీమిద్దామని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. కనీసం ఈ కుటుంబానికి పాసలుగా నేను ఉన్నానమ్మా అని చెప్పాలి కదా ఎమ్మెల్యే గారు. మీరు కానీ ఈ కుటుంబానికి న్యాయం చేయకపోతే అప్పుడు మా బీసీ సంఘాలు ఏంటంటే మేము చూపిస్తామండి. ఇప్పటికైనా మీరు ఆదుకోండి. అవునే మీరు ఖచ్చితంగా చేసి న్యాయం చేయకపోతే మాత్రం మేము ఎట్టి పరిస్థితులు వదిలేదని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి. నా పేరు పెద్దింటి వెంకటేశ్వరరావు, తెలుగు జనతా పార్టీ బీసీ ఉద్యమ నాయకుడిని. పేద ప్రజలకి, ఏమంటే బీసీలకే కాదు ఆల కులాల్లో ఉన్న పేద ప్రజలకి ఎక్కడ అన్యాయం జరిగినా మా పార్టీ ఉంటుంది, మేము ఉంటాం. తిరిగి పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు వచ్చే సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్లో పెడదాం. ఇక్కడున్న ఏఈ మీద, డిఈ మీద, లైన్ మ్యాన్ మీద కేసు పెడదాం. ఇది కాకుండా రౌతుపాలెంలో జరిగిన దానికి ఏ విధమైన భరోసా ఇవ్వకపోతే ఏం చేస్తాడో దీని మీద చూద్దాం. కనీసం మేము ఏమడిగామమ్మా, ఈ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాలి. న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నామండి.